హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో డ్యూక్ 200 ఇంకా ఎన్ఎస్ 200 కంపారిజన్ అయితే చూద్దాము. చాలామంది ఇక్కడే కన్ఫ్యూజన్ అవుతారనమాట. కొనేటప్పుడు ఇది కొనాలా లేకుంటే ఇది కొనాలా. ప్రైస్ గురించి మాట్లాడుకుంటే ఇది కొంచెం 50,000 ఎక్కువ ఉంది, ఎందుకు మనం 50,000 ఎక్కువ పెట్టాలి? చూసుకుంటే సేమ్ ఉంటాయి మనకి. ఎవరన్నా కొత్తగా ఒకవేళ కొనాలని ప్లానింగ్లోనో ఒకవేళ కన్ఫ్యూజన్లో ఉన్నా కూడా ఏది కొనాలని ఈ వీడియోలో మీకు ఫుల్ క్లారిఫికేషన్ అనేది వస్తుందన్నమాట. ఏది కొనాలని వీడియో అయితే ఎక్కడ స్కిప్ కొట్టొద్దండి, చాలా మెయిన్ పాయింట్స్ అయితే మేము చెప్పాము ఈ వీడియోలో. ఇక ఆ వీడియోలోకి పోతే ఫస్ట్ మనం ఇంజన్ అండ్ పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడుకుంటే రెండిట్లోనూ సేమ్ ఇంజన్ అనమాట. 199.5 cc లిక్విడ్ కూల్డ్ ఇంజన్తో రెండు వస్తాయి. కానీ ఇంజన్ సేమ్ ఉన్నా కూడా మనకి వీటి ట్యూనింగ్ మాత్రం డిఫరెంట్ ఉంటుంది. డ్యూక్ 200లో చూసుకుంటే ఇది 25 PSతో వస్తుంది కాబట్టి మనకి ఇన్స్టెంట్ పికప్ ఉంటుందన్నమాట. మనకి ఇలా థ్రాటల్ ఇవ్వగానే ఇట్లా దూసుకెళ్ళిపోతుంది, ఇన్స్టెంట్ టార్క్ ఉంటుందన్నమాట. అది మనము దీంట్లో చూడొచ్చు కేటీఎం డ్యూక్ 200లో. ఇంకా ఎన్ఎస్ గురించి మాట్లాడుకుంటే ఇది 24.5 PSతో వస్తుందన్నమాట పవర్. దీని పవర్ దాని పవర్తో కంపేర్ చేసుకుంటే కొంచెం తక్కువే, కానీ ఇది హైవేలో ఎలా పోతుందంటే ఆ హై స్పీడ్లో ఆ పవర్ నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. అది మనం దీంట్లో చూడొచ్చు. ఇదన్నమాట ఇంజన్ అండ్ పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడుకుంటే. డిజైన్ ఇంకా ఫ్యూచర్స్ గురించి మాట్లాడుకుంటే ఈ 2025లో మనకి రెండిట్లోనూ ఎల్ఈడి హెడ్లైట్స్ అయితే అప్డేట్ చేశారు. లుక్స్ పరంగా రెండు మనకి సూపర్ ఉంటాయి. మీటర్ కన్సోల్ గురించి మాట్లాడుకుంటే ఎన్ఎస్ 200 ఒక అడుగు ముందుకేసిందని చెప్పుకోవచ్చు. ఇప్పుడు వచ్చే మోడల్స్లో బ్లూటూత్ కనెక్టివిటీ ఇంకా కాల్స్, మెసేజెస్ అన్నీ మనము మీటర్లోనే చూసుకోవచ్చు అనమాట. కేటీఎంలో చూసుకుంటే మనకి ఎల్సిడి డిస్ప్లే, ఇంకా కొన్ని బైక్స్లో చూసుకుంటే మనము టీఎఫ్టీ డిస్ప్లే కూడా చూడొచ్చు. బిల్డ్ క్వాలిటీ గురించి మాట్లాడుకుంటే మనకి కేటీఎం డ్యూక్ 200 కొంచెం మనకి ప్రీమియం లుక్ ఇస్తుంది అనమాట. బిల్డ్ క్వాలిటీ ప్లాస్టిక్ ఇచ్చినా కూడా చాలా ప్రీమియంగా ఉంటుంది. ఇంకా ఎన్ఎస్ 200లో చూసుకుంటే ఇది కొంచెము తక్కువ, అంటే అది ఆ బిల్డ్ క్వాలిటీ కంపేర్ చేసి కొంచెం తక్కువ ఉన్నా కూడా ఈ మనకి అగ్రెసివ్ లుక్స్ ఉంటుందన్నమాట. చూడడానికి చాలా స్టైల్గా ఉంటుందన్నమాట. ఇదనమాట బిల్డ్ క్వాలిటీ విషయంలో కూడా రెండు మనకి ఇంచుమించుగానే సేమ్గానే ఉన్నాయి. ఇంకా రెండిట్లోనూ రైడ్ క్వాలిటీ గురించి మాట్లాడుకుంటే మనకి 200 కొంచెం బాగుంటుందన్నమాట. ఎందుకంటే దాని టైర్ అనేది మనకి 150 సెక్షన్తో వస్తుంది కాబట్టి మనకి హెవీ స్పీడ్ పోయినప్పుడు కావచ్చు, చాలా వంచి అంటే కార్నరింగ్ చేసేటప్పుడు కావచ్చు, స్టెబిలిటీ బాగుంటుంది, కాన్ఫిడెంట్ అనేది బాగుంటుంది. అదే మనం ఎన్ఎస్ 200లో చూసుకుంటే దానికి కొంచెం తక్కువే, ఎందుకంటే ఇది 130 సెక్షన్తో వస్తుంది కాబట్టి మనకి టైరు మైలేజ్ బాగా వస్తుంది. ఎందుకంటే టైర్ చిన్నది కాబట్టి కార్నరింగ్లో వంచి తోలేటప్పుడు దీనంతా కాన్ఫిడెంట్ ఇదనమాట. అదొకటి మైనస్ పాయింట్. బట్ మైలేజ్ బాగా వస్తుంది అనమాట దీంతో కంపేర్ చేస్తే. ఇది రైడింగ్ క్వాలిటీ. ఈ రెండిట్లోనూ సస్పెన్షన్ విషయానికి వస్తే మనకి బ్యాక్ మనకి మోనోసాక్ సస్పెన్షన్ అయితే చూడొచ్చు రెండిట్లోనూ సేమ్. ఇంకా ఫ్రంట్ అయితే మనకి చేంజ్ అవుతాయి. దీంట్లో వచ్చేసి మనకి 2022 మోడల్లో మనకి ఇప్పుడు వచ్చే ప్రజెంట్ అన్ని దానిలోనూ యూఎస్డి ఫోక్స్ అయితే ఇస్తున్నాడు. దీనికైతే నార్మల్ ఫోక్స్ ఇచ్చినాడు అనమాట. ఇంకా కేటీఎంలో చూసుకుంటే మనకి యూఎస్డి ఫోక్స్ సస్పెన్షన్ ఇచ్చినాడు. నార్మల్గా మనకి కేటీఎం సస్పెన్షన్స్ ఫ్రంట్ ఇచ్చేటివి చాలా హార్డ్ ఉంటాయి అన్నమాట. అదొక్కటే, బట్ స్ట్రాంగ్ ఉంటాయి కాబట్టి హార్డ్ కూడా అలానే ఉంటాయి. బట్ దీంట్లో ఇప్పుడు చూసుకుంటే అన్ని దానిలోనూ యూఎస్డి ఫోక్స్ ఇస్తున్నాడు. బట్ కేటీఎంతో కంపేర్ చేసి ఇవి కొంచెం స్మూత్ ఉంటాయి, అంటే కొంచెం మెత్తగా ఉంటాయి అనమాట. ఇది సస్పెన్షన్ గురించి మాట్లాడుకుంటే. ఇంకా దీనిలో ప్యాసింజర్ సీట్ గురించి మాట్లాడుకుంటే మనకి కేటీఎంలో చూసుకుంటే కొంచెం హార్డ్ ఉంటుంది సీటు, బ్యాక్ సీటు. ఎందుకంటే కేటీఎంస్లో అంతే మనకి ఎక్కువ బిల్డ్ క్వాలిటీ బాగుంటుంది కాబట్టి సీట్ కూడా కొంచెం లైట్గా హార్డ్ ఉంటుంది అనమాట. మరీ హార్డ్ ఉండదు, లైట్గా హార్డ్ ఉంటుంది. అదే మనం ఎన్ఎస్లో చూసుకుంటే కొంచెం మెత్తగా ఉంటుంది. ఈ ప్యాసింజర్ సీట్లో అదొక డిఫరెన్స్ అనమాట. అంటే లాంగ్ పోయినప్పుడు వెనకాల కూర్చునే వాళ్ళకి కొంచెం అలా హార్డ్ ఉన్నట్లు అనిపిస్తుంది కూర్చుంటే వెనుక, అదొకటే అంతే. మనకి ఇంకా ఎన్ఎస్లో చూసుకుంటే కొంచెం మెత్తగా ఉంటుంది. కంఫర్ట్ దానికి కంపేర్ చేస్తే లైట్గా అలా కొంచెం బాగుంటుంది అనమాట ప్యాసింజర్ సీట్ అయితే. ఇంకా డ్రైవర్ సీట్ అయితే రెండు సేమ్, రెండు ఒకేలానే ఉంటాయి. ఎలాంటి డిసడ్వాంటేజ్ అయితే ఏముండదు డ్రైవర్ సీట్లో అయితే. అదనమాట సీట్ విషయంగా మాట్లాడుకుంటే. ఇంకా హీటింగ్ గురించి మాట్లాడుకుంటే రెండిట్లోనూ ఇది కూడా కొంచెం డిఫరెన్స్ ఉంది. మనము డ్యూక్ 200 చూసుకుంటే ట్రాఫిక్స్లో ఎక్కువ హీట్ వస్తుందన్నమాట. ఆ హీట్ కాళ్ళకు తగులుతూ ఉంటుంది, చాలా వేడిగా అనిపిస్తుంది అనమాట మనము నిలబెట్టుకున్నప్పుడు ట్రాఫిక్స్లో. అదే ఎన్ఎస్ 200 చూసుకుంటే ఇది మన ఇండియన్ ట్రాఫిక్స్కి బాగా సెట్ అవుతుంది అనమాట. అంత హీట్ రాదు, ఇది వచ్చినంత హీట్. ఇది మనం హీటింగ్ గురించి మాట్లాడుకుంటే ఇంటర్నెస్ ఇంకా పాకెట్ ఫ్రెండ్లీ, ఇది మిడిల్ క్లాస్ వాళ్ళకి చాలా ముఖ్యమన్నమాట. ఎన్ఎస్ 200 స్పేర్ పార్ట్స్ చూసుకుంటే మనకి చాలా తక్కువ ధరకే వచ్చేస్తాయి, అది ఒక ప్లస్ పాయింట్ దీంట్లో. అదే మనం కేటీఎం డ్యూక్ 200లో చూసుకుంటే చిన్న స్పేర్ పార్ట్ పైన కూడా చాలా ఎక్కువ కాస్ట్ ఉంటాయి అన్నమాట.
అదొకటే. ఇంకా రైడింగ్ కంఫర్ట్ గురించి మాట్లాడుకుంటే మనకి ఫ్యామిలీస్ తోడుకుపోయేకి, ఇంకా గర్ల్ ఫ్రెండ్ తోడుకుపోయేకి ఎన్ఎస్ 200 పిలియన్ సీట్ అయితే కొంచెం కంఫర్ట్‌గా బావుంటుంది. అదే మనం కేటీఎం డ్యూక్ 200లో చూసుకుంటే పిలియన్ సీట్ కొంచెం చిన్నగా ఉంటుంది. ఇంకొంచెం గట్టిగా ఉంటుంది. ఇది లాంగ్ రైడ్స్‌కి కొంచెం అంత బావుండదు అని నా అభిప్రాయము. అది సీట్ కంఫర్ట్ గురించి మాట్లాడుకుంటే, ఇప్పుడు గ్రౌండ్ క్లియరెన్స్ గురించి మాట్లాడుకుంటే మనకి ఎన్ఎస్ 200 కొంచెం గ్రౌండ్ క్లియరెన్స్ బాగుంటుంది దీంతో కంపేర్ చేస్తే. ఇది కొంచెం అండర్ బెల్లీ ఎగ్జాస్ట్ కొంచెం కిందకు ఉండడం వల్ల మనకి త్రిబుల్ రైడ్ పడినప్పుడు తగిలే ఛాన్సెస్ ఉందన్నమాట స్పీడ్ కట్లో. అదొకటి చూసుకోవాలా. దీంట్లో కూడా తగులుతుంది. కొంచెం ఎక్కువ దీనికి ఎక్కువ ఉందన్నమాట గ్రౌండ్ క్లియరెన్స్. అప్రాక్సిమేట్‌గా 168 సంథింగ్ ఉంది. అదనమాట గ్రౌండ్ క్లియరెన్స్ గురించి మాట్లాడుకుంటే. ప్రైస్ అండ్ మైలేజ్ గురించి మాట్లాడుకుంటే ఫస్ట్ ప్రైస్ మనకి ఎన్ఎస్ 200 1,75,000 నుంచి 1,85,000 ప్రజెంట్ ఆన్ రోడ్ ప్రైస్ అయితే ఉంది. ఇంకా కేటీఎం డ్యూక్ 200 చూసుకుంటే 2,30,000 నుంచి 2,40,000 వరకు ఆన్ రోడ్ ప్రైస్ ఉంది. ప్రజెంట్ ఇప్పుడున్న ప్రైస్ అదే. ఇది ప్రైస్ పరంగా డిఫరెన్స్. ఇంకా మైలేజ్ చూసుకుంటే మనకి ఎన్ఎస్ 200 ఈజీగా మనకి 40-42 కిలోమీటర్లు ఈజీగా ఇస్తుంది హైవేలో మనకి. అదే మనము కేటీఎం డ్యూక్ 200 చూసుకుంటే ఇది 30-35 అంతే. ఇంతకు లోపలే అనమాట మైలేజు. ఇది ఒక చెప్పుకోవచ్చు. చాలా డిఫరెన్స్ ఉంది. మనకి ప్రైస్‌లో చాలా డిఫరెన్స్ ఉంది. ఇంకా మైలేజ్‌లోనూ చాలా డిఫరెన్స్ ఉంది. మీరు డిసిషన్ తీసుకోవచ్చు ఏది తీసుకోవాలని. ఒకవేళ క్రాష్ డ్యామేజ్ గురించి మాట్లాడుకుంటే మనకి ఎన్ఎస్ 200లో లెగ్ గార్డ్ ఉంటుంది కాబట్టి ఒకవేళ కింద పడినా ప్లాస్టిక్ తక్కువ కాబట్టి ఎక్కువ డ్యామేజ్ ఏం జరగదు. ఒకవేళ జరిగినా కూడా మనకి తక్కువ కాస్ట్‌లోనే వచ్చేస్తుంది. మనము డ్యూక్ 200లో చూసుకుంటే మనకి లెగ్ గార్డ్ అనేది కొంచెం చిన్నగా ఉంటుంది దాంతో కంపేర్ చేస్తే. ఇంకా మనకి ట్యాంక్ ఎక్స్టెన్షన్ కొంచెం వెడల్పుగా ఉంటుంది కాబట్టి కింద పడినప్పుడు సో దాని కవర్ మొత్తం విరిగిపోయే ఛాన్సెస్ ఉందన్నమాట మొత్తము. దీని కాస్ట్ కూడా చాలా ఎక్కువ ఉంటుంది. ఒకవేళ ఏమన్నా స్పేర్ పార్ట్స్ పైన అది కూడా మీరు మైండ్‌లో పెట్టుకోవాలి. అదన్నమాట క్రాష్ డ్యామేజ్ గురించి మాట్లాడుకుంటే. ఇక హ్యాండిల్ విషయానికి వస్తే మనకి ఎన్ఎస్ 200లో క్లిప్ ఆన్ హ్యాండిల్ బార్ ఉంటుంది. ఇది రైడర్కి ఒక రేసింగ్ బైక్ నడుపుతున్న ఫీల్ ఇస్తుంది అనమాట. ఇది హైవేలో ఆ ఫీల్ ఇంకా చాలా బాగుంటుంది. ఇది ఒకటి ప్లస్ పాయింట్ దీంట్లో. డ్యూక్ 200లో మనకి వైడ్ ట్యూబ్ హ్యాండిల్ బార్ ఉంటుందన్నమాట. ఇది సిటీలో బండిని తిప్పడానికి చాలా ఈజీగా ఉంటుందన్నమాట. చాలా స్పీడ్గా తిప్పచ్చు. కానీ మనకి హైవే మీద ఆ స్పోర్టీ ఫీల్ అనేది కొంచెం తక్కువ ఉంటుంది దాంతో కంపేర్ చేస్తే. అంతే మనకి ఇంచుమించు రెండు ఒకేలాగా ఉంటాయి కాబట్టి మనకి హ్యాండిల్స్లో అంత తొందర ఏం లేదనమాట. ఇది ఫైనల్గా ఏది తీసుకోవాలని నన్ను అడిగితే నేను ఒకటే చెప్తా. ఒకవేళ మీరు కేటీఎం డ్యూక్ 200 తీసుకుంటే మెయింటెనెన్స్ కాస్ట్ ఎక్కువ ఉంటుంది. ఇంకా మైలేజ్ కూడా మీకు 30-35 ఇంతలోనే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇంకా దీన్ని స్పేర్ పార్ట్స్ కూడా చాలా కాస్ట్ ఉంటాయి ఎన్ఎస్ 200తో పోల్చుకుంటే. అది కూడా మీరు మైండ్లో పెట్టుకోవాలా. ఇదన్నమాట దీని మెయింటెనెన్స్. ఇంకోటి ఏమంటే డబ్బులు అంత మ్యాటర్ కాదు అనుకుంటే మాత్రము కేటీఎం డ్యూక్ 200కి పోండి. లేదు నాకు డైలీ నేను బండి నడుపుతా, నాకు మెయింటైన్ కాస్ట్ తక్కువ ఉండల్లా, నాకు మైలేజ్ కొంచెం బాగా రావాలా, నాకు ఫ్యామిలీతో కొంచెం అలా కూర్చొని అంటే ఫ్యామిలీకి కొంచెం యూజ్ కావాలా అనుకునే విధంగా ఉంటే మీరు ఎన్ఎస్ 200కి వెళ్ళిపోండి. దీంట్లో మనకి మైలేజ్ కూడా అంతే 40-42 వస్తుంది. మీకు హైవేలో పడినప్పుడు కావచ్చు, ఆఫ్ రోడ్లో కావచ్చు, అప్ టు మ్యాక్సిమం మనకి 39 పైనే ఉంటుందన్నమాట మైలేజ్. అదొక్కటే. సో ఫైనల్గా చెప్పేది ఏమంటే మీ దగ్గర డబ్బులు పెద్ద సమస్య కాదనుకుంటే కేటీఎం డ్యూక్ 200 తీసుకోండి. లేదు నా దగ్గర అమౌంట్ తక్కువ ఉంది అనుకుంటే మాత్రం దీనికి పోండి. సో వీడియో అయితే ఇంతే. ఇంకా మీకేమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి. సో ఇలాంటి వీడియోస్ మన ఛానల్లో వస్తూనే ఉంటాయి. ఏ వీడియో కూడా మిస్ కాకుండా ఉండాలంటే మన ఛానల్లో లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసి, బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. టేక్ కేర్ అండ్ బాయ్.